వారు ప్రతి సంవత్సరం కూడా ఆ దేవాలయంలో వార్షికోత్సవాలు నిర్వహిస్తూ మరి ఇదివరకు గతంలో కూడా స్వామీజీలను మనందరినీ కూడా ప్రతి సంవత్సరం ఆహ్వానిస్తూనే ఉన్నారు. వారికి కూడా సర్వముఖంగా ధన్యవాదాలు. కేశంపేట భక్త బృందం వారిచే ప్రతి సంవత్సరం కూడా చాతుర్మాస్యము దేవాలయంలో ప్రతినిత్యం కూడా యజ్ఞం నిర్వహిస్తున్న వారికి కూడా ధన్యవాదాలు. వారు ఎవరు అనటానికి ఒక అనసూయమ్మ అనిపించింది, మిగతా వారు ఎవరి అనసూయమ్మకు ప్రత్యేకంగా ఏంటంటే సేవాభావం చాలా చక్కగా ఉంటుంది. ఆమెకు కూడా భగవంతుడు చక్కటి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి సభాముఖంగా కోరుకుందాం. అదేవిధంగా నేరళ్లపల్లి మనకు నాగర్ కర్నూలు జిల్లా కానీ నేరళ్లపల్లి గ్రామంలో కూడా తిమ్మాజిపేట మండలం శ్రీ శ్రీ విశ్వధానంద వారు ప్రారంభించిన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము మరియు భగవద్గీత 20 సంవత్సరాల నుండి కూడా క్రమం తప్పకుండా జరుపుతున్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు. శ్రీమతి యశోదమ్మ గారు భక్త బృందం చర్చలలో ప్రతి పౌర్ణమి రోజున శ్రీమాన్ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. శ్రీ బోధరంగయ్య గారు కాకినాడలో పారాయణములు భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడే ఉన్నారు బోధరంగయ్య గారు. వారికి కూడా భగవంతుడు చక్కటి ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి సభాముఖంగా కోరుకుందాం. అనసూయ సంగతి ఇప్పుడే చెప్పాను. కేశంపేట వాస్తవులు వారు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమం చేస్తూ ప్రస్తుతం మహిళా సంఘం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరి ఆ మహిళా సంఘాన్ని కూడా ఈరోజు సార్ మన వ్యవస్థాపకుల వారు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా శ్రీమాన్ మల్లేష్ గారు, మల్లేష్ ఎక్కడన్నా లేవాలి, మల్లేష్ గారు వారు ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా 8వ తారీఖున శ్రీ యోగిని శంకరమ్మ గారి ఆశ్రమం ప్రతి నెల 8వ తారీఖున గీతాపారాయణము అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు. శ్రీ యోగిని బాలేశ్వరి మాత ఆశ్రమం గ్రామం నాదాయపల్లి గ్రామంలో ప్రతి నెల 24వ తేదీన శ్రీ జగన్నాథ స్వామి వర్ధంతి రోజున శ్రీమద్ భగవద్గీత పారాయణం దానికి శ్రీమద్ మల్లారెడ్డి గారు ఆధ్వర్యం వహిస్తూ వారు చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు. ఇక్కడికి అతి సమీపంలో గల నిడతవేలు గ్రామంలో శ్రీమాన్ గుప్ప చంద్రశేఖర్, శ్రీమతి పల్లాటి కృష్ణయ్య గారు గ్రామ దేవతల ఆశ్రమం దేవాలయాలు నిర్మించి గ్రామస్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నందుకు కృషి అభినందనీయం. వారికి సభాముఖంగా ధన్యవాదాలు. శ్రీమతి కళావతమ్మ గారు ఆదిరాల గ్రామం ప్రతి పౌర్ణమి రోజున పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలో శ్రీమాన్ రేవమ్మ ఎక్కడుందా దేశాంతని కనిపించాలి. మీరు ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా మన సంస్థలో అన్నట్టుగా అందరూ చూస్తారు. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా మీ మార్గంలో పయనించడానికి ప్రయత్నం చేస్తారు. పేరు చెప్పిన వాళ్ళందరూ లేచి ఒకసారి సభకు నమస్కరిస్తే బాగుంటుంది. అదేవిధంగా శాతనగర పట్టణంలో ప్రతిదినం శ్రీ నక్క నరసింహ గారు, జనార్దన్ గారు, సరాబు శ్రీధర్ బాబు గారు వారి అధ్యక్షతన ఒక 170-160 మంది సభ్యుల చేత ప్రతిదినం కూడా భగవద్గీత పారాయణం సత్సంగం జరుగుతుంటుంది. నక్క నరసింహ గారు ఎక్కడికున్నా లేచి అందరికీ వారికి ఈ సందర్భంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత అదేవిధంగా సేవాదాలలో వాళ్ళ దగ్గర గ్రూప్ ఉంటుంది ఒకటి. ఎక్కడ పుణ్యక్షేత్రాల్లో కార్యక్రమం అయినా కానీ వాళ్ళందరూ కూడా సేవ చేస్తారు. ₹1 ఆశించకుండా తిరుపతి కూడా పెట్టుకుంటారు. ఇక్కడ స్వామివారు ఏర్పాటు చేసిన మరి వార్షిక దాంట్లో విష్ణు సహస్రనామ సప్తాహ కార్యక్రమంలో మరి అనేక పుణ్యక్షేత్రాల్లో వాళ్ళు రావడం సేవలు అందించడం అభినందనీయం. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గంగాపురంలో శ్రీ మలయాళ స్వామి ఆశ్రమంలో మన సంస్థ సభ్యుల చేత ప్రతి నెల పునర్వస నక్షత్రం శ్రీమాన్ హనుమాన్ చాలీసా కార్యక్రమం జరుగుతున్నది. దానికి ప్రస్తుతం శ్రీ హరిశ్చంద్ర గారు ఆధ్వర్యం వహించి సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు. హరిశ్చంద్ర లేడా? అదేవిధంగా కల్వకుర్తి పట్టణంలో కూడా ప్రతి ఏకాదశి రోజున శ్రీ విష్ణు సహస్రనామ భగవద్గీత పారాయణ నిర్వహణ ఈ హరిశ్చంద్ర ద్వారానే జరుగుతున్నది. వారికి ధన్యవాదాలు. మిర్చల్ గ్రామంలో కిషన్పేట ధర్మ ప్రచార సంఘ సభ్యుల చేత ప్రతి నెల ఆశ్రమంలో శ్రీకృష్ణ భగవద్గీతా మందిరంలో భగవద్గీత పారాయణం విష్ణు సహస్రనామ యజ్ఞము అన్నదానములు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. దానికి ఒక సంవత్సరం మరి కృష్ణారెడ్డి అని తిరుమలాపురం కృష్ణారెడ్డి ఒక సంవత్సరం మరి అన్నదానం చేసిండు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా